అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 27 అన్నమల్ చీమలు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 21-22. لأعذبنه عذابا شديدا أو لأذبحنه أو ليأتيني بسلطان مبين. ఆయత్ నంబర్ 21. నేను దానిని కఠినంగా శిక్షిస్తాను, లేదా దాన్ని కూసివేస్తాను, లేదా అది నాకు సరైన సంజాయిషి అన్నా ఇవ్వాలి అని చెప్పాడు. فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبأ بنبأ يقين. ఆయత్ నంబర్ 22. కొద్దిసేపట్లోనే అది వచ్చి ఇలా విన్నవించుకోసాగింది. మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను సభా జాతికి చెందిన ఒక నిజవార్తను మోసుకు వచ్చాను. వ్యాఖ్యానం 26. అంటే ఆ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాను. వ్యాఖ్యానం 27. సభా అనేది అసలు ఒక వ్యక్తి పేరు. ఈ పేరు మీదే ఒక జాతి ఉండేది, ఒక పట్టణం కూడా ఉండేది. ఇక్కడ దీన్ని పట్టణం అన్న భావంలో తీసుకోవాలి. ఇది సనా, యమన్కు 3 రోజుల ప్రయాణానికి దూరాన ఉంది. ఆ ప్రాంతం మారబ్ యమన్గా ప్రసిద్ధి చెందింది. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 23. إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم. ఆయత్ నంబర్ 23. ఆ జాతి వారిని ఒక స్త్రీ పరిపాలించడం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి అంతో ఇంతో ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే. వ్యాఖ్యానం 28. ఒక స్త్రీ ఒక జాతిని పరిపాలించటం హుద్ హుద్ పక్షిని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ కాలంలో స్త్రీలు అన్ని విషయాలలోనూ పురుషులకు సమానంగా పరిగణించబడుతున్నారు. ఒక పురుషుడు రాజ్యాధికారి అయినప్పుడు స్త్రీ ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సిద్ధాంతం ఇస్లామీయ ప్రబోధనలకు విరుద్ధమైనది. కొంతమంది మేధావులు సభారాణి బిల్కిస్ని ఉదహరిస్తూ స్త్రీ రాజ్యాన్ని పరిపాలించడం ధర్మసమ్మతమేనని వాదిస్తున్నారు. మరి చూడబోతే ఖురాన్ ఒకానొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించిందే తప్ప ఆ పరిపాలనను సమర్థించలేదు. వివరాల్లోకి పోతే ఖురాన్ హదీసులు స్త్రీ పరిపాలనకు సుముఖంగా లేవని తెలుస్తుంది. ఆయత్ నంబర్ 24. لا يسجدوا لله الذي يخرج الخبأ في السماوات والأرض ويعلم ما تخفون وما تعلنون. ఆయత్ నంబర్ 25. ఆకాశాలలోనూ భూమిలోనూ నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికి తీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహకు వారు సాష్టాంగ పడాల్సింది, కానీ వారలా చేయడం లేదు. వ్యాఖ్యానం 31. మరి నిజానికి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మొక్కల్ని మొలకెత్తించేవాడు, ఖనిజ సంపదలను చమురు నిల్వలను మానవజాతి కోసం సమకూర్చేవాడు అల్లాయే. కబఉన్ అంటే నిక్షిప్తమై ఉన్నది అని అర్థం. వ్యాఖ్యానం 32. అల్లాహకు సాష్టాంగ పడకుండా ఉండటాన్ని కూడా శైతాన్ వారికి సముచితమైన పనిగా చేసి చూపించాడు. సాష్టాంగ ప్రణామం కేవలం అల్లాహకు మాత్రమే శోభిస్తుంది అన్న సంగతి వారికి అర్థం కాలేదు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్
26. الله لا إله إلا هو رب العرش العظيم. ఆయత్ నంబర్ 26. అల్లా, ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు, ఆయనే మహోన్నతమైన సింహాసనానికి అధిపతి. వ్యాఖ్యానం 33. వాస్తవానికి అల్లా సృష్టిలోని ప్రతి వస్తువుకు అధిపతి, కానీ పై ఆయతులో మహోన్నతమైన సింహాసనానికి అధిపతి అని మాత్రమే చెప్పడంలోని ఔచిత్యం ఏమిటంటే, ఆయన సింహాసనం విశ్వంలోని వస్తువులన్నింటికంటే పెద్దది. దాని గురించి చెబితే ఇక సృష్టిలోని ఇతర వస్తువులన్నింటి గురించి చెప్పినట్లుగానే భావించబడుతుంది. మరో కారణం ఏమిటంటే, సభారాణి సింహాసనం ఎంతో గొప్పదైనప్పటికీ విశ్వప్రభు సింహాసనం ముందు దానికి పూచిక పుల్లంత కూడా విలువ లేదు. అది తెలియజేయడమే పై వాక్యం ఉద్దేశం. హుదూద్ పక్షి ఒకవైపు బిల్కిష్ వైభవాన్ని చాటు చెబుతూనే ఆమె తన జనులతో సహా సూర్యుణ్ణి పూజించడం పట్ల ఆశ్చర్యం ప్రకటించింది. దేవుని ఏకత్వాన్ని, ఆయన ఉపకారాలను స్మరించింది. అందుకే హదీసులో ఇలా చెప్పబడింది: 4 జంతువులను చంపకండి, చీమను, తేనెటీగను, హుదూద్ పక్షి అంటే వడ్రంగి పిట్టను, సుర్ద్ను. ముస్నదే అహ్మద్ 1/332. అబూ దావుద్ కితాబుల్ అదబ్. సుర్ద్ అనే జంతువు తల పెద్దగా, పొట్ట తెల్లగా, వీపు పచ్చగా ఉంటుంది. అది చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఇబ్నే కసీర్ వివరణలు. ఆయత్ నంబర్ 27, 28. قال سننظر أصدقت أم كنت من الكاذبين. ఆయత్ నంబర్ 27. సులైమాన్ ఇలా అన్నాడు: సరే, నువ్వు నిజం చెబుతున్నావో లేక అబద్ధం చెబుతున్నావో మేము చూస్తాము. اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون. ఆయత్ నంబర్ 28. నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారి వద్ద పడవేయి, వారి దగ్గర నుంచి తొలగిపోయి వారే విధంగా స్పందిస్తారో చూడు. వ్యాఖ్యానం 34. అంటే నువ్వు ఆ ఉత్తరాన్ని ఆమె ఉండే ఏకాంత ప్రదేశంలో పడవేసి వెంటనే ఆమెకు దూరంగా జరుగు. ఆ తరువాత ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించు. ఆయత్ నంబర్ 29, 30, 31. قالت يا أيها الملأ إني ألقي إلي كتاب كريم. ఆయత్ నంబర్ 29. ఆమె రాణి ఇలా చెప్పింది: సభా సదులారా, నా వద్ద గౌరవప్రదమైన ఒక ఉత్తరం వెయ్యబడింది. إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 30. ఇది సులైమాను దగ్గర నుంచి వచ్చింది. ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం అయి ఉంది అంటూ చదవసాగింది. ألا تعلوا علي وأتوني مسلمين. ఆయత్ నంబర్ 31. మీరు నాకు వ్యతిరేకంగా ఏమాత్రం తలబిరుసుతనం చూపకుండా విధేయులై ముస్లింలైన దగ్గరకు వచ్చేయండి అని ఇందులో లిఖించబడి ఉంది. వ్యాఖ్యానం 35. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే చక్రవర్తులకు ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల్లో ఇస్లాం ధర్మ పరిచయం చేసేవారు. అలాగే పూర్వం దైవ ప్రవక్త హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కూడా తన ఉత్తరం ద్వారా సభా రాణి గారికి ఇస్లాం సందేశం అందజేశారు. నేటి ఉత్తరాల్లో ఉత్తరం రాసేవారి పేరు లేఖ చివర్లో ఉంటుంది, కానీ మన పూర్వీకుల సలఫ్ల విధానం మాత్రం పై వాక్యాల్లో వివరించబడిన సులైమాన్ ప్రవక్త విధానాన్ని అనుసరించి ఉండేది. అంటే ఉత్తరం రాసేవారి పేరు ముందుగా ప్రస్తావించబడుతుందన్న మాట. ఆయత్ నంబర్ 32, 33. قالت يا أيها الملأ أفتوني في أمري ما كنت قاطعة أمرا حتى تشهدون. ఆయత్ నంబర్ 32. ఓ ప్రముఖులారా, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఏ విషయంనైనా మీ దృష్టికి తేకుండా, మిమ్మల్ని సంప్రదించకుండా నేను ఏ నిర్ణయము తీసుకోను కదా అని రాణి చెప్పింది.
قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين. ఆయత్ నంబర్ 33. దానికి వారంతా, అమ్మా, మనం బలవంతులం, గొప్ప పోరాట పడిమి గలవారం, ఇక మీదట ఏం చెయ్యాలన్నది మీపైనే ఆధారపడి ఉంది, మాకే ఆదేశం ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి అన్నారు. వ్యాఖ్యానం 36. అంటే మన దగ్గర సైనిక బలము ఉంది, ఆయుధాలు కూడా ఉన్నాయి, యుద్ధ సమయాల్లో వెన్ను చూపకుండా కడదాకా పోరాడే యోధులు ఉన్నారు, కాబట్టి మనం ఒకరికి లొంగవలసిన అవసరము లేదు. వ్యాఖ్యానం 37. అమ్మా, మేము సలహాలను ఇచ్చేవారం మాత్రమే, తుది నిర్ణయం మీదే, మీరు ఏ ఆజ్ఞను జారీ చేసినా మేము దాన్ని శిరసా వహిస్తాము. ఆయత్ నంబర్ 34. قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك يفعلون. ఆయత్ నంబర్ 34. ఆమె రాణిగారు ఇలా అభిప్రాయపడ్డారు, సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్వంసం చేస్తారు, అక్కడి మర్యాదస్తులను అవమానాలు పాలు చేస్తారు, బహుశా వీళ్ళు అదే చేయవచ్చు. వ్యాఖ్యానం 38. అంటే వారు తమ సైనిక శక్తితో జైత్రయాత్రను సాగించినప్పుడు ప్రతిఘటన ఎదురైన చోటల్లా విధ్వంసం తప్పదు. వ్యాఖ్యానం 39. వారు యుద్ధ సమయంలో రక్తపాతం సృష్టిస్తారు, ఆస్తులను దోచుకుంటారు, గౌరవనీయులను బందీలుగా పట్టుకుంటారు, వారి స్థాయికి తగ్గని విధంగా వారి పట్ల ప్రవర్తిస్తారు. వ్యాఖ్యానం 40. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ పలుకులు అల్లావి, ఆయన సభా రాణికి అనుగుణంగా ఈ మాటల్ని పలికాడు. మరికొంతమంది ప్రకారం ఇవి సభారాణి బిల్కిష్ పలుకలే. సందర్భం దృష్ట్యా చూస్తే రెండవ అభిప్రాయమే సరైనదనిపిస్తుంది. ఆయత్ నంబర్ 35. وإني مرسلة إليهم بهدية فناظرة بما يرجع المرسلون. ఆయత్ నంబర్ 35. నేను వాళ్లకు ఒక కానుక పంపిస్తాను, ఆ తరువాత దౌత్యకారులు ఏ జవాబు తీసుకువస్తారో చూస్తాను. వ్యాఖ్యానం 41. సులైమాన్ ప్రాపంచిక కీర్తి ప్రతిష్టల్ని ఆశించే రాజో లేక దేవుని తరపున నియుక్తమైన ప్రవక్తో ఇప్పుడు తెలిసిపోతుంది. అతను గనుక నా కానుకను స్వీకరించకపోతే అతను ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నించే ప్రవక్త అని అనుకుంటాను. అట్టి పరిస్థితిలో మనమంతా ఆయనకు విధేయత చూపక తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.